కోపం అనేటటువంటిది ప్రారంభం కావాలి, కానీ ఆ కోపం మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే చెప్పడం చాలా కష్టం. అది బయట నుంచి వచ్చేది కాదు కోపం. అందున అహంకార సంబంధంగా వచ్చేటటువంటి కోపం పరమ ప్రమాదహేతు. నా అంతటి వాణ్ణి నేను అని మీరు ఒక భావన పెంచుకోవడం అనేది జరిగింది అనుకోండి, అది ఎప్పుడు ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు. నేను ఇంతటి వాడిని అన్న భావన ఒకటి నాకు ఏర్పడిపోయింది అనుకోండి, నేను సభలోకి వెళ్తే నన్ను ముందు కూర్చోబెట్టాలి, నేను దర్శనానికి వెళ్తే నాకు ముందు దర్శనం ఇప్పించాలి, నేను ఎవరింటికన్నా వెళితే అందరూ అగ్గలాడిపోవాలి, వచ్చారు అందరూ కూర్చోబెట్టాలి. నేను సభలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వెళ్ళలేను. నేను ఓ గుడి దగ్గరికి వెళ్తే 10 మందితో పాటుగా వరుసక్రమంలో నిలబడి దర్శనానికి వెళ్ళలేను. ఎందుకంటే ఏదో ఒక ఆంక్ష పెట్టుకుంటాను, నా ఇంటి విభూతుంది కాబట్టి నేను చాలా గొప్పవాడు. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చీర విడిచిపెట్టాను. ఆయన